వారి ప్రతిష్టాత్మక యువ విజ్ఞాన కార్యక్రమం 2025కు ఎంపికైన స్థానిక ఆదర్శ పాఠశాల విద్యార్థిని కొలకాని అశ్వినిని వారి స్వగ్రామం నాచుపల్లిలో ఆదివారం మధ్యాహ్నం అశ్వినికి జ్ఞాపిక, బహుమతి, నగదును అందజేసి సత్కరించిన 1983 నుండి 84 కొడిమ్యాల పూర్వ విద్యార్థుల అసోసియేషన్ శాలువాతో ఘనంగా సన్మానించారు. అనంతరం వారు మాట్లాడుతూ విద్యార్థులు తాము ఎంచుకున్న లక్ష్యంను సాధించాలంటే తప్పనిసరిగా పాఠశాల స్థాయి నుండే క్రమశిక్షణ, విలువలతో కూడిన విద్యనభ్యసించాలని 1983-84 కొడిమ్యాల 10వ తరగతి బ్యాచ్ పూర్వ విద్యార్థుల అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి మరియు పెద్దపల్లి జిల్లా సైన్స్ అధికారి బి. రవినందన్ రావు అన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ భవిష్యత్తులో సైన్స్, గణితం పట్ల మరింత ఎక్కువ శ్రద్ధ చూపి సమాజహిత వినూత్న ఆవిష్కరణలను చేసి శాస్త్రవేత్తలుగా ఎదగాలని ఈ సందర్భంగా ఆకాంక్షించారు. దేశ వ్యాప్తంగా వేలాది మంది 9వ తరగతి చదువుతున్న విద్యార్థులు ఈ యంగ్ సైంటిస్టు కార్యక్రమానికి ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోగా వారి నుండి 350 మందిని ఎంపిక చేయగా అందులో మన రాష్ట్రం నుండి ఈసారి 12 మంది ఎంపికవగా ఇందులో కరీంనగర్ ఉమ్మడి జిల్లా నుండి నలుగురు విద్యార్థినిలు ఉండడం హర్షదాయకమన్నారు. ఈ నెల 19వ తేదీ నుండి 31వ తేదీ వరకు నేషనల్ రిమోట్ సెన్సింగ్ సెంటర్ హైదరాబాద్లో అంతరిక్ష సాంకేతికత అనువర్తనాలపైన జరిగే శిక్షణా కార్యక్రమంలో అశ్వినితో పాటుగా పెద్దపల్లి జిల్లా నుండి 3 విద్యార్థినిలు పి. సాత్విక, పి. సిరివెన్నెల, టి. సాయివర్షితలు కూడా పాల్గొనున్నట్టు తెలిపారు. ఈ సందర్భంగా అసోసియేషన్ కార్యవర్గ సభ్యులు చెన్నమనేని మహేందర్ రావు మాట్లాడుతూ భవిష్యత్తులో అశ్విని ఉన్నత చదువులకు తనవంతు సహాయ సహకారాలందించనున్నట్టు తెలుపుతూ తక్షణమే కొంత నగదును విద్యార్థినికి అందజేశారు. ఈ కార్యక్రమంలో అసోసియేషన్ అధ్యక్షులు జి. భూమేశ్వర్, కార్యవర్గ సభ్యులు మహేందర్ రావు, ఏ. జనార్దన్, కె. గంగాచారి, ఎం. లక్మణాచారి, ఎం. శ్రీనివాస్, కె. గంగరాజం, బి. రమేష్, విద్యార్థిని తల్లిదండ్రులు లక్ష్మి, లచ్చయ్య తదితరులు పాల్గొన్నారు. కొడిమ్యాల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల 1983-84 బ్యాచ్ పూర్వ విద్యార్థుల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో కూడా ఈరోజు కొలకాని అశ్వినికి సన్మానం చేయడం జరిగింది. అలాగే దారం సుశీల ట్రస్ట్ ఆధ్వర్యంలో కూడా సంయుక్తంగా సన్మానం చేయడం జరిగింది. మరి అమ్మాయి ఈ నెల 18వ తేదీన ఇస్రో వారి యువ శాస్త్రవేత్త కార్యక్రమం ఇంకా 2025 సెలెక్ట్ కావడం జరిగింది. ఈ మే 19వ తేదీ నుండి 31వ తేదీ వరకు ఎన్ఆర్ఎస్టి నేషనల్ రిమోట్ సెన్సింగ్ సెంటర్ బాలానగర్ హైదరాబాద్లో నిర్వహించే 2 వారాల శిక్షణా కార్యక్రమం కొరకు కరీంనగర్ ఉమ్మడి జిల్లా నుండి మొత్తం 4 విద్యార్థులు సెలెక్ట్ అయ్యారు. జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల రాజనీతి నుండి 2 అమ్మాయిలు, అలాగే జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల కన్నార్ నుండి తోడేటి సాయివర్షిత, టీజీఎంఎస్ కొడిమ్యాల నుండి కొలకాని అశ్విని, ఈ 4 కూడా 9వ తరగతి చదువుతున్న ప్రస్తుతం 9వ తరగతి చదువుతున్న విద్యార్థులే. మరి 1,30,000 మంది దేశవ్యాప్తంగా ఈ యొక్క యువిక కార్యక్రమానికి దరఖాస్తు చేసుకోగా ఆ 1,30,000 మంది విద్యార్థులకి వెళ్ళి 9వ తరగతికి చదువుతున్న విద్యార్థుల నుండి కేవలం 350 మంది విద్యార్థులను సెలెక్ట్ చేయడం జరిగింది. అందులో మన రాష్ట్రం నుండి 12 మంది సెలెక్ట్ కాగా ఉమ్మడి కరీంనగర్ నుండి 12 మంది విద్యార్థులు సెలెక్ట్ కావడం జరిగింది. ఈ 2 వారాల శిక్షణకు సెలెక్ట్ అయినందుకు మరి అసోసియేషన్ తరఫున కొలకాని అశ్వినికి కంగ్రాచులేషన్స్. ఇప్పుడు మీ అమ్మాయి సుధాకర్ రావు ఉన్నారుగా, వాళ్ళ అమ్మాయిని కూడా చదివిస్తున్నాము. సుధాకర్ రావు అమ్మాయికి నేనే స్పాన్సర్ చేస్తున్నాను. సో నీకు కూడా అవసరం ఉంటే మా నుండి మా బ్యాచ్ నుండి మీ ఊరు శ్రీనివాస్ కాంటాక్ట్ చేసిన గంగరాజం ఉన్నాడు, శ్రీనివాస్ ఉన్నాడు. మంచిగా మీరు ఎట్లాంటి వాళ్ళు ఎంకరేజ్ చేస్తే బాగుంటుంది.
సో మీ వల్ల అదే అమ్మా అందుకని ఏదున్నా